హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. వెరీ కరెంట్ టాపిక్. పర్హాప్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఇన్ ఇండియా. ఏమిటంటే, యుక్త వయస్సు రాకముందే, ఇంచుమించు వచ్చి రాకముందే ప్రేమలో పట్టడం, అంటే 10th క్లాస్ 9th క్లాస్లోనే, తర్వాత దాని పర్యవసానాల మూలంగా హత్యలకి, ఆత్మహత్యలకి అంతవరకు వెళ్ళటం, ఇవి ఎక్కువగా జరుగుతుంది. నేను ఇవాళ పొద్దుట కూడా చూశాను ఒక వీడియోలో. అయాన్ అనేటువంటి అబ్బాయి, 10th క్లాస్ చదివే అబ్బాయి, మరి ప్రేమ గురించి మరి అలాంటి విషయాల్లో మరణించడం చాలా బాధాకరం. ఒక రకం చెప్పాలంటే 9th 10th ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే, స్కూల్లో మాస్టర్లు కొట్టకూడదు, ఏమండి, ఒక మాట అనకూడదు, అలాంటి ఒక నిబంధనలు విధించడంతో ఏమవుతుందంటే, వాళ్ళు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా సరే గట్టిగా చెప్పేటువంటి అవకాశం మాస్టర్కి లేకపోవడం, టీచర్స్కి లేకపోవడం. దానివల్ల పిల్లలు, ఆడ కానీ మగ కానీ, గట్టిగా చెప్పేటువంటి అవకాశం లేకపోవడంతో వాళ్ళు గాడి తప్పుతున్నారు. దీనికి తోడు చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఆ స్మార్ట్ ఫోన్లు అలా ఒక్కసారి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి అన్ని రకాలైనటువంటి అశ్లీలమైనటువంటి వీడియోలు. ఉన్నదన్నట్టు చెప్పాలంటే బయటికి వెళ్తే సినిమాలు, సరే ఇప్పుడు ఓటీటీలు కూడా వచ్చేసాయి, దాంట్లోనే అసభ్యత, అశ్లీలత నిండినటువంటి సినిమా. కరెంట్ లైఫ్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తే లైఫ్లో మంచిగా స్థిరపడగలం? ఇలాంటివి బోధించేవి ఏమీ ఉండవు. ఇలాంటి వాటిలో వాళ్ళు అలాంటి వాటిని కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు వింటే కదా స్కూల్లో గట్టిగా వినమని ఏమన్నా అంటే వాళ్ళ మీద తల్లిదండ్రుల ముందు కేసు పెట్టేయడానికి వచ్చేస్తుంటారు. మా అబ్బాయికి ఏమైపోయింది, మా అమ్మాయికి ఏదో చేసేసారని. కానీ ఇట్లా హత్యలకి, ఆత్మహత్యలకు గురైతే బాగుంటుందా? ఏమండి, అది తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో హత్యలు జరుగుతుంటాయి. లైసెన్సులు వాటికి ఏమీగా హాయిగా అలాగా సాగిపోతూనే ఉంటాయి. కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఆ పిల్లలు చదివేది ఎక్కడ? ప్రభుత్వ పాఠశాలలో. అక్కడ మాత్రం కొట్టకూడదట, ఒక మాట అనకూడదట, వాళ్ళ పసిహృదయాలు గాయపడతాయట. ఏమండి, ఎప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, జీవితం పట్ల ఎట్లా ఒక ప్లాన్తో ముందుకు పోవాలి, ఇలాంటి విషయాలు వాళ్ళకి ఏం తెలుసు? ఆ వయసులో తెలుస్తుందా? తెలిసేట్టుగా చెప్తే, అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే తప్ప. దాని మీదట రకరకాలైనటువంటి కథనాల వేధించటం. అలాంటప్పుడు మిగతా మాస్టర్లు కూడా భయం కలగదా? ఏమి, ఎందుకు గట్టిగా చెప్పడం, ఎట్లా పోస్తే అట్లా పోని, మనకెందుకు, ఏమన్నా గట్టిగా అన్నా కూడా మళ్ళీ తిరిగి మన మీద పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మిగతా మాస్టర్లు ఆటోమేటిక్గా భయం కలుగుతుంది టీచర్లకి. అలాంటప్పుడు చక్కగా విద్యాబుద్ధులు చెప్పేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? అసలు ఈ కార్పొరేట్ పనిష్మెంట్ను ఒక స్థాయి వరకు ఉంచితేనే బాగుపడుతుంది విద్యా వ్యవస్థ, లేకపోతే సర్వనాశనం అవుతుంది. ఇట్లాంటి వార్తలే మనం చూస్తూ ఉంటాం. కార్పొరేట్ పనిష్మెంట్ ఉన్నప్పుడు ఎంతమంది మాస్టర్లు కొట్టిన దానివల్ల చనిపోయారండి అనకూడదు. కానీ రోడ్డు మీద వెళ్తుంటాం, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అక్కడ పోలీసులు ఉన్నా, ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, ఎంత ఇది ఉన్నా ఒకళ్ళు ఇద్దరు గాయపడుతూనే ఉంటారు. అంత మాత్రం చేత అసలు రోడ్లు నిషేధిస్తామా? అట్లా ఉంది చేసింది పని. పిల్లలకి, హై స్కూల్ పిల్లల వరకు మరి కార్పొరేట్ పనిష్మెంట్ ఎప్పుడైతే నిషేధించారో అప్పటి నుంచే మరి క్రమశిక్షణ పోయింది. దానికి కారణం టీచర్స్ కాదు, ఇది తల్లిదండ్రులు కూడా కాదు. తల్లిదండ్రులు ఎంతమంది, చాలామంది తెలియదు, జనరల్ నాలెడ్జ్ వాళ్ళు చాలామందికి ఉండదు. సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఏదో విదేశాల్లో జరిగిపోతున్నాయి, రీసెర్చ్లు చేశారట, ఆ రీసెర్చ్లు బట్టి మన దగ్గర పెడుతున్నారు, పిల్లల్ని కొట్టకూడదని, వాళ్ళ పసిహృదయం గాయపడుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు వాడు టఫ్గా తయారు కాకపోతే మానసికంగా పొద్దుట ఒకేసారి జీవితంలో ఎదురయ్యేటువంటి టఫ్ పరిస్థితులు ఎలా తట్టుకోగలడు వాడు? అవునా? ఇప్పుడు క్రమశిక్షణ లేకపోతే, ఇప్పుడు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోకపోతే క్రమశిక్షణతో
వాడు రేపు పొద్దుట దేనికైనా గురవుతాడు కదా, ఏ అపాయానికైనా గురవుతాడు కదా. అది ఆలోచించరేంటి? చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టేసి నువ్వు పరుగు పందెంలో పాల్గో అన్నట్టుగా టీచర్లు పెట్టారు. దాంతో విద్యా వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే దాంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. ఈవెన్ అమెరికాలో కూడా దాదాపుగా 17 స్టేట్స్లోనే మేము అక్కడ కూడా కార్పొరేట్ పనిష్మెంట్ ఉంది. 100% కార్పొరేట్ పనిష్మెంట్ని అమెరికాలో కూడా నిషేధించలేదు. అక్కడ రాష్ట్రాలు కూడా కొన్ని ఒప్పుకోలేదు. మరి మన దగ్గర ఎందుకని అట్లా యువతని పాడు చేయడానికి ఆ విధంగా ఇలాంటి చట్టాలు తీసుకొస్తారు నాకు అర్థం కాదు. ఒక సిటిజన్గా ఇలాంటి విషయాలు మనం అందరం కూడా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మరి దేశ భవిష్యత్తు బాగుంటుంది. దేశ భవిష్యత్తు అంటే ఎవరు? ఈరోజు పిల్లలే రేపు సిటిజన్స్. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని చట్టాలను సవరించేటట్టుగా చేస్తే తప్ప చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అనేది రాదు. ఓకే, అప్పుడు ఉండవా రకరకాలైన విషయాలు అని చెప్పి అనొచ్చాము, అప్పుడు ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా ఆ తీవ్రత తగ్గుతుంది, ఆ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి మనం ప్రాక్టికల్గా వీ మస్ట్ బీ ప్రాక్టికల్, ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. స్పెసిఫిక్గా చెప్పాలంటే ముఖ్యంగా 9th 10th క్లాస్ చదివేటువంటి ఈ 8th నుంచి 10th చదివేటువంటి ఈ వయసు చాలా క్రూషియల్. అప్పుడప్పుడే హ్యాబిట్స్ అనేవండి, యాటిట్యూడ్స్ ఇవన్నీ స్నోబాలింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అది. ఆ పీరియడ్లోనే మనం ఇలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి మరి చేయటం వల్ల యూత్ చాలా సర్వనాశనం అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సరే, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాడు ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడికైనా చేస్తాడు, దేనైనా తట్టుకునేది ఉంటుంది. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చాలా నష్టానికి గురవుతున్నాయి. ముందు చూపు లేకపోవటం వల్ల ఇలాంటి నష్టాలకు గురవుతున్నాయి. హత్యలకి, ఆత్మహత్యలకి, లేనిపోని ప్రేమలకి. అమ్మాయిలు కూడా అంతే. అమ్మాయిల కంటే వాళ్ళకి ఆ వయసులో ఏం తెలుస్తుంది? వాళ్ళకి 9-10 తరగతుల్లోనే ప్రేమలు మొదలుపెట్టడం. గట్టిగా అనకూడదు, మళ్ళీ స్కూల్లో గట్టిగా అనకూడదు సమా. మళ్ళీ వాళ్ళకి ఎక్కడి నుంచి బుద్ధి వస్తుంది? మరి మాస్టర్లు చెప్పలేదు అంటారు. ఎక్కడి నుంచి బుద్ధి వస్తుంది? మాస్టర్లు చెప్పలేదు. మాస్టర్లు చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టేసి నువ్వు చెప్పకూడదని చెప్పి వాళ్ళు ఏమనంటే నువ్వు కేసుల్లో పడతావని చెప్పి ఒకవైపు చట్టాలు ఉంటే వాడికి క్రమశిక్షణ కావాలంటే ఎలా వస్తుంది? ఎంత ఇల్లాజికల్ ఇవన్నీ కూడా. ప్రతి ఒక్క పౌరుడు తమ పిల్లల గురించి అయినా ఇలాంటి విషయాల్లో ఆలోచించాలి. ఒకళ్ళు చెప్పింది కాదు, గుండె మీద చేసుకుని ఆలోచించాలి ఇలాంటి విషయాలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ నా వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.